తినండి తినండి, బాగా తినండి. మానం మర్యాద అన్ని వదిలేసి బాగా తినండి. వాళ్ళు ఇక్కడ తినరు క్రిష్. ఇక్కడ నేను ఉన్నాను కదా, వాళ్ళ ప్రైవసీ పోతుందట. రేయ్, నేను జాలిపడి ధర్మం చేసింది నిజంగానే నీలో లోపం ఉందేమోనని. నీలాంటి వెధవలకు కాదు. నా ముందు నాటకాలు ఆడేవాళ్ళన్నా, నాతో అబద్ధం చెప్పేవాళ్ళన్నా నాకు అసహ్యం. నేను లేనా మీనాక్షి? నేను ఉద్యోగం ఇవ్వకపోవచ్చు, కానీ ఇప్పించగలను. నాకు తెలిసిన ఓ ఫ్రెండ్కి కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. నువ్వు సరే అంటే నేను తీసుకెళ్తాను. ఏంటి మీనాక్షి ఆలోచిస్తున్నావు? చేతిలో పని లేకపోతే ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి. అదే ఉద్యోగానికి వెళ్ళామనుకో, కొత్త ప్రదేశం, కొత్త మనుషులు, కాస్తైనా ఊరట దొరుకుతుంది. నిజమే, కానీ లేదు, అర్థం లేదు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు. వాడి భవిష్యత్తు కోసం నీ జీవితాన్ని నాశనం చేసిన క్రిష్ ముందు నువ్వు నవ్వుతూ తిరగాలి. గతాన్ని మర్చిపోయి గంతులేయడం వాడికే కాదు, నీకు తెలుసని నిరూపించాలి. అందుకు నీకు కావాల్సిన సపోర్ట్ నేను చేస్తాను. ఆ ఇంటి పెద్ద కొడుగ్గా, నీ బావగా నీకు ఏమీ చేయలేకపోయాను. కనీసం నీ ఫ్రెండ్గానైనా నన్ను ఈ సాయం చేయి నువ్వు మీనాక్షి. మీ ఇష్టం. థ్యాంక్ యూ మీనాక్షి, థ్యాంక్ యూ. సారీ, నువ్వు ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్న ఆనందంలో కాస్త ఎగ్జైట్ అయ్యాను. నేను నా ఫ్రెండ్తో మాట్లాడతాను, సరేనా? బాయ్ మీనాక్షి. హలో, చిన్ని తండ్రి నిన్ను చూడగా వేయి కళ్ళైనా సరిపోవురా. అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టెంతో తగిలేనురా. స్వర్ణ, అమ్మా, స్వర్ణ పెద్దమ్మ, పెద్దమ్మ. కన్నయ్య, ఎలా గుర్తుపట్టావు నాన్నా? నిన్నెలా మర్చిపోతాను పెద్దమ్మ? రేయ్,
పెద్దమ్మాయివట్రా నన్ను గారాబంగా పేరు పెట్టి స్వర్ణ అని పిలిచేవాడివి గుర్తులేదా? పెద్దమ్మా నీకింకా గుర్తుందా? నాన్న ఒక్కసారి అలా పిలు కన్నయ్యా. ఎలా ఉన్నావు స్వర్ణ? వావ్, అమృతం పోసినట్టుగా ఉంది కన్నయ్య. నాకేమిట్రా చాలా బాగున్నాను. నేనిప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను. వాట్ ఆర్ యు జోకింగ్? పిచ్చి కన్నయ్య, నీతో అబద్ధం చెప్తానా? మిమ్మల్ని అందరినీ చూడాలని రెక్కలు కట్టుకుని దిగిపోయాను. సువర్ణ, అప్పు, సువర్ణ ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైందే నీ గొంతు విని. ఎలా ఉన్నావు అప్పు? 25 అవుతోంది నన్ను వదిలి వెళ్ళిపోయావు. ఇప్పుడు గుర్తొచ్చానంటే నువ్వు వెళ్ళిపోయిన ఇన్నేళ్లలో ఒక్కసారైనా ఈ చెల్లిని చూడాలనిపించలేదా? కనీసం ఒక్క ఫోన్ అయినా చెయ్యాలనిపించలేదా? ఎందుకు సువర్ణ ఇలా చేశావు? 1,000 సార్లు గుర్తొచ్చావే, కానీ పరిస్థితులు మన చేతుల్లో ఉండవు కదా. ఏంటే పరిస్థితులు? తోడబుట్టిన దానికి ఫోన్ చేయడానికి నీకు టైం దొరకలేదంటే మేమున్నామనుకున్నావా, చచ్చామనుకున్నావా? అప్పు అప్పు, కూల్గా ఉండాలి. నాకు తెలుసు నువ్వు ఇలా విరుచుకుపడతావని. చూడు, గంటలో ఇంటికొస్తాను. నువ్వు ఏ పనిష్మెంట్ ఇస్తావో నీ ఇష్టం. గంటలో వస్తావా? అంటే నువ్వు ఇప్పుడు మాట్లాడుతుంది అమెరికా నుండి కాదా? హైదరాబాద్ నుంచే డార్లింగ్. బుద్ధుందా నీకు? హైదరాబాద్ వచ్చి ఇంటికి రాకుండా ఇంకా నాతో ఫోన్లో మాట్లాడుతున్నావా? అప్పు, వస్తున్నానే. నువ్వు ఫోన్ ఒకసారి కన్నయ్యకి ఇవ్వు. స్వర్ణ ఇంకా ఏంటి ఫోన్లో? ఎక్కడున్నావు చెప్పు, నేనే వచ్చి పికప్ చేసుకుంటాను. కన్నయ్య, నిన్ను కష్టపెడతానా? గంటలో నీ ముందుంటాను. నీకోసం వెయిట్ చేస్తుంటాను. బాయ్. బాయ్ కన్నా. ఏయ్ గౌతమి, దేవుడున్నాడు గౌతమి, నా స్వర్ణ వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ. బాబు ఆనందరావు, ఎవరి స్వర్ణ? ఎప్పుడు వినలేదే. నిన్నెప్పుడు ఇంత హ్యాపీగా చూడలేదు. కాస్త ఆవిడెవరు సెలవిస్తారా? స్వర్ణ అంటే మా పెద్దమ్మ. పెద్దమ్మ అంటే? మా అమ్మకి అక్క. మా అమ్మ అంటే నాకెంత ప్రేమో నీకు తెలుసు, కానీ మా స్వర్ణతో అంతకన్నా ఎక్కువ అటాచ్మెంట్ ఉంది. అదే అర్థం కావట్లేదు క్రిష్. మీ అమ్మకు మించిన అటాచ్మెంట్ మీ పెద్దమ్మతో ఉండటం ఏంటి? నీకు తెలియదటయ్యా, మర్చిపోయి ఉంటావు. సువర్ణ మా అక్క. అక్కంటే ప్రేమ పెళ్లి చేసుకుంది, లేచిపోయింది తనేగా. అబ్బో, అంటే అమెరికా వెళ్ళిపోయింది తనేగా. అవునయ్యా, 25 ఏళ్ల తర్వాత మళ్ళీ మా అక్క నా కళ్ళ ముందుకొస్తోంది. మరెప్పుడు చెప్పలేదంటక్క. నువ్వెప్పుడు గుర్తు చేసినట్టు కూడా లేదు. తను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయాకే నువ్వు మాణిక్యాన్ని పెళ్లి చేసుకున్నా. నీకు తెలియదులే అమ్మా. అక్క గురించి ఎవరికీ చెప్పకపోయినా తనెప్పుడూ నా గుండెల్లోనే ఉంటుంది. గుండెల్లో ఉంటుందా సరే, ఎందుకు ఇన్నాళ్ళు దూరంగా ఉంది? అసలు అమెరికా ఎందుకు వెళ్ళింది? మా పెద్దమ్మ ఎవరినో ప్రేమించింది, అది ఇంట్లో ఇష్టం లేదంట. మా అమ్మమ్మ వాళ్ళ ప్రేమను ఒప్పుకోపోయేసరికి అందరికి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా తిరిగి ఫోన్ కూడా చేయలేదు. ఇందాకే చేసింది. వయసులో కాస్త పెద్దదన్న మాటే గాని మేమిద్దరం ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం. కానీ మనస్తత్వాలే భిన్నమైనవి. నేను భరతనాట్యం నేర్చుకోవడానికి వెళితే మా అక్క రైఫిల్ షూట్ నేర్చుకునేది. నేను సైన్స్ చదవాలనుకున్నాను, మా అక్క బిజినెస్ మేనేజ్మెంట్ చదివింది. ఎంతో తెలివైంది. ఎలాంటి ప్రాబ్లంనైనా క్షణాల్లో సాల్వ్ చేస్తుంది. కానీ అలాంటి మా అక్కకి సాల్వ్ చేసుకోలేని సమస్య వచ్చింది. ఏమైందక్క? తన క్లాస్మేట్ ని ప్రేమించింది. ఆ ప్రేమే మా అక్కని మా అందరికీ దూరం చేసింది. ఎందుకు దినా? ఇంట్లో చెప్తే సమస్య తీరిపోయేదిగా. చెప్పింది, కానీ మా అమ్మ వాళ్ళు చాలా స్ట్రిక్ట్. వాళ్ళ ప్రేమని అంగీకరించలేదు, వద్దన్నారు. కానీ మా అక్కకి
అతన్ని దూరం చేసుకోవడం ఇష్టం లేదు. ముందింట్లోంచి బయటకొచ్చి తనని పెళ్లి చేసుకుంది. రోజులు గడిస్తే మా అమ్మ వాళ్ళు తన్ని ఆదరిస్తారనుకుంది. బిడ్డ పుట్టిన 6 ఏళ్ల దాకా ఎదురు చూసింది. కాని మా వాళ్ళు మారలేదు. కన్నవాళ్లకి దగ్గర కాలేక, కట్టుకున్న వాడికి దూరం కాలేక చాలా స్ట్రగుల్ అయింది. అప్పుడే ఈ దేశాన్ని మమ్మల్ని వదిలి వెళ్లాలని నిర్ణయించుకుంది. అలాంటి నిర్ణయం తీసుకుందా? మా పెద్దమ్మ అంతే. ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది శాసనమే. చాలా తెలివైంది. అంతకు మించి ఎదుటి వాళ్ళని ప్రేమగా చూస్తుంది. నన్ను మాత్రం కన్న కొడుకు కన్నా ఎక్కువగానే చూసుకునేది. మీ అమ్మ కూడా నేను ప్రేమగానే చూసుకుంటుందిగా. కానీ మా అమ్మకి మా స్వర్ణ పెద్దమ్మకి చాలా తేడా ఉంది. నేను ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ ఇలాంటి తప్పు చేయకూడదని మా అమ్మ కొట్టేది. కానీ మా పెద్దమ్మ అసలు ఆ తప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందా అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరీ అడిగేది. హ, మా అమ్మ మంచి మాత్రమే చెప్పేది. మా పెద్దమ్మ మంచికి చెడుకి ఉన్న తేడా కూడా చెప్పేది. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? రా చెప్తాను. ఏమండి, ఎవరండి ఇంట్లో? బయటికి రండి. ఏంటండి, ఏమైంది? ఇంకేం కావాలమ్మా? పిల్లలకు కాస్త బుద్ధి చెప్పుకోక్కలా? ఏమైందో చెప్పండి. మీ బాబు క్రిష్ మా పాపను కొడుతున్నాడట. ఏదో పోనీలాని ఊరుకుంటుంటే మరీ శృతి మించిపోతున్నాడు. చూడండి ఎలా కందిపోయిందో. క్రిష్, క్రిష్, రైటు. నిన్నేరా, ఇలా రా. చూసారా చూసారా మా పాపను ఎలా చూస్తున్నాడో? బొత్తిగా భయం లేదు పిల్లాడికి. మీరు ఆపుతారా? క్రిష్, ఆ పాపని కొట్టావా లేదా? కొట్టాను మమ్మీ. మా బాబే ఎంత గొప్పగా చెప్తున్నాడో. క్రిష్, ఆ పాపకి సారీ చెప్పు. నేను చెప్పను. నువ్వు తప్పు చేసావు, పాపకి సారీ చెప్పు. నేనెందుకు సారీ చెప్పాలి మమ్మీ? చూడు, నువ్వు తప్పు చేసావు. మళ్ళీ ఇలాంటి తప్పు నువ్వు చేయకూడదు. అందుకే ఈ పనిష్మెంట్. సారీ చెప్పు. సారీ. పదమ్మా. ఏమండి, ఎక్కడైనా కాస్త కంట్రోల్గా ఉంచండి బాబుని. ఇంకా ఏంట్రా చూస్తావు? వెళ్ళి చదువుకోపో. వెళ్ళు. అయ్యో కన్నయ్య, ఏమైందమ్మా? మమ్మీ మమ్మీ కొట్టిందా? ఎందుకు కొట్టింది కన్నయ్య? నేను ఆ బుజ్జిని కొట్టానని. మరి కొట్టావా? అవును. ఎందుకు కొట్టావు నాన్న? ఎప్పుడు నన్ను చూసి నవ్వుతుంది స్వర్ణ. నవ్వుతుందా? ఎలా నవ్వుతుంది? ఏమో నవ్వుతుంది, అందుకే కొట్టా. మ్, ఎలా నవ్వుతుందో చెప్పు. ఇలా నవ్విందా? మ్హూ. అని నవ్విందా? మ్హూ. ఇలా నవ్విందా? మ్. అందుకే కొట్టా. పిచ్చి కన్నయ్య, చిరాకు పడకూడదురా. ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టం. ఇష్టమా? అవును, నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటుంది. అలా అయితే ఫ్రెండ్స్ అని అనొచ్చు కదా. అమ్మాయిలు అలా చెప్పరా, ఇలాగే చేస్తారు. అమ్మ ఎందుకు నాతో సారీ చెప్పించింది? నేను తప్పు చేశానంటుంది. లేదు కన్నయ్య, నువ్వేం తప్పు చేయలేదు. మమ్మీకి అర్థం కాలేదంతే. చూడు కన్నయ్య, అమ్మాయిల మాటల్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అంతేగాని కొట్టకూడదు. సరేనా? మ్. మరైతే నవ్వు. నవ్వాలి, ఇంకా నవ్వాలి, నవ్వాలి, నవ్వాలి. నవ్వు కన్నయ్య. అరే ఏ కన్నయ్య, పడతావు. ఆడపిల్లలతో చాలా సున్నితంగా మెలగాలని, వాళ్ళని రెస్పెక్ట్ చేయాలని చెప్పింది మా పెద్దమ్మ. ఆవిడ రెస్పెక్ట్ చేయమంటే నువ్వు ఫ్లర్ట్ చేసుకుంటూ వస్తున్నావా? గౌతమి, నీకు విషయం తెలుసా? తెలీదు. నా చిన్నప్పుడు
నాకు డబ్బా పాలు పడలేదంట. మా అమ్మకేమో ఫీడింగ్ ప్రాబ్లం అంట. అప్పుడు మా పెద్దమ్మే నాకు పాలు పట్టిందంట. నాకు ఇప్పటికీ గుర్తుంది గౌతమి, నాకు యాక్సిడెంట్ అయింది. నాకు చాలా బ్లడ్ పోయింది. నాకెవరి బ్లడ్ మ్యాచ్ అవ్వలేదు, కానీ మా పెద్దమ్మ బ్లడ్ మ్యాచ్ అయింది. అప్పుడు నాకు బ్లడ్ ఇచ్చి నన్ను సేవ్ చేసింది. అందుకే మా పెద్దమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆత్మాభిమానం గల ఆడది కదా, అలా వెళ్ళిపోయింది. చాలాసార్లు తెలిసిన వాళ్ళని కనుక్కున్నాం, అయినా తన అడ్రస్ తెలియలేదు. ఏదేమైనా మా అక్క మళ్ళీ తిరిగి రావడం మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. పెద్దమ్మ వెళ్ళిపోయిన రోజు నాకు మాట చెప్పింది, నాకింకా గుర్తుంది గౌతమి. సువర్ణ, నేను చెప్పేది విను. ఇన్నాళ్ళు ఓపిక పట్టావు, ఇంకొన్నాళ్ళాగితే అమ్మ మనసు మారచ్చు. అమ్మ తప్పకుండా నిన్ను బావని ఇంటికి తీసుకెళ్తుంది. లేదప్పు, అది జరిగే పని కాదు. నాన్న బతికుండగానే మా పెళ్లికి అంగీకరించాల్సింది. అది జరగలేదు. నాన్న నాతో మాట్లాడకుండానే కన్ను మూశారు. అయినా పర్వాలేదు, అమ్మైనా మమ్మల్ని ఆహ్వానిస్తుందని ఎంతకాలం ఎదురు చూశారు. నా ఆశలన్నీ అడి ఆశలైపోయాయి. చాలు, ఇంకా నేను ఇక్కడ ఉండి ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నేను వెళ్ళిపోతున్నాను. సువర్ణ, ఇన్నాళ్ళు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండు. నేనున్నాను కదా. తల్లి కళ్ళ ముందున్న చిన్న పలకరింపు కూడా నోచుకోలేని దురదృష్టవంతురాలిని నేనింక భరించలేను. అన్నీ మర్చిపోయి బాధను దిగమింగుకొని ఇక్కడే ఉందా ఆయన ఒప్పుకోవడం లేదు. ఇక్కడుండి అమ్మ అసహ్యాన్ని చూడలేను. ఆయన్ని కాదని తనని ఒప్పించను లేను. తనతోనే నా ఫ్యూచర్ కనిపిస్తుంది. అప్పు, నన్ను వెళ్ళని. సువర్ణ, పోనీ మీ మరిది గారు వచ్చే వరకైనా ఆగు. సువర్ణ, నువ్విలా వెళ్ళిపోయావని తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా? ఎవరు బాధపడకూడదనే నేను వెళుతున్నాను. దానా వస్తే నన్ను వెళ్ళనివ్వరు. ప్లీజ్ అప్పు, నన్ను వెళ్ళని. సువర్ణ, ఏడవ కప్పు, నాకు మాత్రం ఎవరున్నారు? మీరు తప్ప. ఆ భగవంతుడు దయ తలిస్తే మళ్ళీ వస్తాను. నన్ను వెళ్ళని. కన్నయ్య. స్వర్ణ, ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికి నాన్న. మళ్ళీ ఎప్పుడొస్తావు? ఒక 5,000-6,000 డేస్ తర్వాత. అయితే నేను కూడా నీతో వస్తా. కన్నయ్య, నువ్వు రాకూడదు కన్నయ్య. అయితే నువ్వు కూడా వెళ్ళొద్దు. నేనే వెళ్ళాలి నాన్న. అదే ఎందుకు? ప్రేమించాను కదా, వెళ్ళక తప్పదు. నిజంగా మళ్ళీ వస్తావా? నువ్వు పెద్దవాడు వెయ్యాక నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే, అప్పుడు నీకేదైనా ప్రాబ్లం వస్తే, అప్పుడు నీ ప్రేమను గెలిపించడానికి, నీ పెళ్లి జరిపించడానికి తప్పకుండా వస్తాను. ప్రామిస్? ప్రామిస్. అందుకేనేమో నేను ఊహించిన విధంగా మన ప్రేమకు సపోర్ట్ చేయడానికి వచ్చింది. ఇక మనకు ప్రాబ్లం లేదు గౌతమి, అంతా మా పెద్దమ్మే చూసుకుంటుంది. అమ్మా, నువ్వున్నావు. అమ్మా, నువ్వున్నావు. నిన్ను నమ్ముకున్నందుకు చిన్న చూపు చూస్తున్నావని అనుకున్నాను. నా ఆవేదన్ని పెడిచెవిన పెట్టావనుకున్నాను. కానీ ఈ రోజు తెలిసిందమ్మా,
సమస్యను సృష్టించడం కాదు, సమస్యను పరిష్కరించే మార్గం కూడా నువ్వే చూపించావు. ఓదార్చేవారు లేరు, భుజం తట్టేవారు లేరు. బాధతో అల్లాడుతున్న నా దగ్గరికి 20 ఏళ్లుగా దూరంగా ఉన్నా నా తోబుట్టుని పంపించావు. చాలమ్మా, ఇది చాలు. నా అక్క నా కళ్ళ ముందుకొస్తుంటే 1000 ఏనుగుల బలం వస్తుంది. ఆయన నా పక్కన లేకున్నా మా అక్క నా వెంటుంటుంది, ఉండబోతోంది. అంటే నువ్వు నా వెంట ఉన్నట్టే. ఇక్కడ నాకు ఫ్రెండ్ పరిచయం అయిందిరా. అప్పుడే ఫ్రెండా? ఎవరు? ఇదిగో అమ్మా. హాయ్ అండి.